పెదపూడి మండలం అచ్యుతాపుర ట్రైన్లో గల 7 ఎకరాల 40 సెంట్ల భూమిని 3 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడం జరిగిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో శివకుమార్ తెలిపారు. పెదపూడి మండలం అచ్యుతాపుర ట్రైన్ గ్రామ పంచాయతీలో వేలంపాట ప్రక్రియ నిర్వహించారు. ఈ భూమి కోసం రైతులు పోటీ పడగా 1,72,000కు వేలంలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 ఏళ్ల కిందట ఈ భూమికి 3 సంవత్సరాల పాటు లీజుకు 70,000 రూపాయలకు హెచ్చుపాటుకు వెళ్లడం జరిగిందని అన్నారు. ఇప్పుడు ₹1,00,000 అదనంగా వేలంపాటకు వెళ్లడం జరిగిందని 1,72,000 పాటను దక్కించుకోవడం జరిగిందని అన్నారు. అదేవిధంగా రైతు సత్యబాబు మాట్లాడుతూ అధికార నిర్లక్ష్యం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూమి తక్కువ రేటుకు వెళ్లడం జరుగుతుందని ఆరోపించారు. పెదపూడి మండలము అచ్యుతాపుర ట్రైన్ గ్రామంలో కలిగిన 111/1 సర్వే నెంబర్లో గల 7 ఎకరాల 40 సెంట్లకి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశముల ప్రకారము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారము ఈరోజు అచ్యుతాపుర గ్రామ పంచాయతీ నందు మూడు సంవత్సరాల కాల పరిమితికి బహిరంగ వేలంపాట నిర్వహించడం అయింది. సదరు వేలంపాట నందు నుర్కుర్తి వీర వెంకటరమణ అని వారు సదరు భూమిని 1,77,000కి హెచ్చుపాట పాడుకుని దక్కించుకున్నారు. సంవత్సరం ఒక్కింటికి 1,77,000 రూపాయలకి పాడుకోవడం జరిగింది. ఇదే భూమిపై గత శిస్తు ఎంత ఉంది అంటే సంవత్సరం ఒక్కింటికి 72,000. ఇక్కడ పోటీ విపరీతంగా ఉండడం తోటి సంవత్సరం ఒక్కింటికి 1,77,000 రూపాయలు హెచ్చుపాట నుర్కుర్తి వీర వెంకటరమణ గారు పాడుకుని ఉన్నారు. గత సంవత్సరం మీద పోల్చుకుంటే ఈ సంవత్సరం 1,05,000 రూపాయలు గత శిస్తు మీద పెరిగింది. ఈ పాట దేవాదాయ ధర్మాదాయ శాఖ కాకినాడ డివిజన్ తనిఖీదారు శ్రీ వడ్డీ పణికుమార్ గారు మరియు డి శ్రీనివాస్ వారి పర్యవేక్షణలో ఈ పాట నిర్వహించడం అయింది. సదరు పాట వివరాలని ఉన్నతాధికారులకు పంపించి రిపోర్ట్ని పంపించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉత్తర్వులు పొంది సదరు భూమిని హెచ్చుపాటుదారుడికి అప్పగించారు. ఇది మన కాకినాడ ఏరియాకు ఒక నెంబర్ 1 అవుద్ది. కానీ ఈ విధంగా వెళ్ళి ఇసుక అన్యాక్రాంతం అయిపోయి పోతే మాత్రం అది ఎందుకు పనిచేయని బంజరు భూమి కింద మారిపోతుంది. 40-50 సంవత్సరాల నుంచి సొంత భూమి కింద వాళ్ళ ఎవరికి తెలియకుండా పబ్లిక్ ఎవరికీ తెలియదు. సీక్రెట్ ఆక్షన్ అది సొంతదా అన్నట్టుగా ఫీల్ అవుతూ మొత్తం ఇసుక మొత్తం తాడెత్తు రోడ్డు మొత్తం పెద్ద పెద్ద మామిడి చెట్లు గట్రా ఉండి అంటే పెద్ద పెద్ద కాయలు ఫేమస్ అంటే ఆ తోట అది. ఆ తోటలో మొత్తం అప్పుడు కలప అమ్మేసి మొత్తం అమ్మేసి ఇప్పుడు అదే కలప ఎవరు కొట్టలేకుండా అప్పుడు కలప గట్ట కొనుగోరు. అధికారుల గురించి తెలియదు, మరి ఎవరు మేనేజ్ చేసుకుంటారో ఏంటో తెలియదు, మనకు తెలియదు. ప్రతి ఏటా మాత్రం నేను ఇప్పుడు నాకు డిఫరెన్స్ వచ్చాక నేను కొంచెం కాపలా కాసింది నాకు కావాలని నా కొత్త కొట్టాడు. నేను కష్టపడి రక్తం చిందించి ఆ పిల్లలు చదువు కూడా మానేసింది. ఆ పొలంలో చాలా కష్టపడ్డాడు. నీరు లేకపోయినా అలా పోసి ఇలా పోసి రాత్రి కూడా కష్టపడి ఆ కష్టార్జితం కూడా దోచుకుని దుర్మార్గుడు. నాకు అక్కడ అనాథ పిల్లల గురించి నాకు అది ఇప్పుడు ఏమి ఇష్టం లేవు, మా ఏమి లేదండి. ఇప్పుడు పొట్ట ఎక్కడితే కానీ డొక్కాడదు. కానీ ఒక మంచి భూమిని వీళ్ళు పాలు చేస్తున్నారు. ఆ చేతులను తప్పించుకోవాలా మా సాయి శక్తిలో ఈ సోదరుడు కూడా ఇది సగం ఉంటుంది ఎదరన్నాడు. అయినా వెళ్ళాను. అదే మామూలుగా అయితే అంత యాజ్యూషన్ ఏమి ఉండదండి. పంట మీద అయితే ఏం తీయడం. ఇది ఏమన్నా స్కామ్లు చేస్తేనే